హలో ఆల్, వెల్కమ్ టు పెన్ మీడియా. దిస్ ఈజ్ గౌతమ్. టుడే మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఆర్టెమిస్ 2. మనం భూమి మీద ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళడానికి ఎంతో ఆలోచిస్తాం, కానీ నలుగురు సాహసికులు భూమికి 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్నారు. నిన్న రాత్రి అంటే ఏప్రిల్ 6, 2026 మానవ చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. 1970లో అపోలో సృష్టించిన రికార్డును తిరగరాస్తూ మనుషులు మునిపెన్నడూ వెళ్ళనంత దూరం అంతరిక్షంలోకి వెళ్ళారు. అసలు ఈ ఆర్టెమిస్ 2 మిషన్ అంటే ఏంటి? ఆ నలుగురు ఆస్ట్రోనాట్స్ అక్కడ ఏం చేస్తున్నారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రండి. ఈ ప్రయాణంలో వాడిన స్పేషిప్ పేరు ఓరియన్. ఇది భూమి మీద నుండి సరిగ్గా 4,06,771 కిలోమీటర్ల దూరం చేరుకుంది. అంటే అపోలో 13 కంటే 6,600 కిలోమీటర్లు ఎక్కువ. వీరు చంద్రుడికి వెనకవైపు వెళ్ళినప్పుడు సుమారు 40 నిమిషాల పాటు భూమితో సిగ్నల్స్ కట్ అయ్యాయి. ఆ సమయంలో వారు చూసిన దృశ్యాలు వర్ణనాతీతం. మూన్ సర్ఫేస్కి 6,500 కిలోమీటర్ల దగ్గరగా వెళ్ళినప్పుడు వారి కళ్ళతో మూన్ మీద ఉన్న క్రేటర్స్ని చూశారు. ఇందులో విక్టర్ గ్లోవర్ చంద్రుడి వైపు వెళ్తున్న మొదటి నల్లజాతీయుడు కాగా, క్రిస్టినా కోచ్ మొదటి మహిళ. కెనడాకు చెందిన జెరెమీ హాన్సన్ ఒక మాట చెప్పారు: ఇక్కడ నుంచి చంద్రుడిని చూస్తే నా మైండ్ బ్లాక్ అవుతుందని. వీరు అంతరిక్షం నుండి ఒక అరుదైన సూర్యగ్రహణాన్ని కూడా చూశారు. చంద్రుడు సూర్యుడిని అడ్డుకుంటే దాని చుట్టూ ఒక తెల్లని కాంతి వలయం కనిపించిందట. అది భూమి మీద నుండి చూసే గ్రహణం కంటే 1000 రెట్లు అందంగా ఉంటుందని చెప్పారు. చాలామందికి ఒక సందేహం వస్తుంది, అసలు ఈ ఆర్టెమిస్ 2 లక్ష్యం ఏంటి? వేల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ చంద్రుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? దీనికి 3 ప్రధాన కారణాలు. చంద్రుడి మీద ఉన్న వాటర్ కంటెంట్ని కనిపెట్టడానికి. 2, భవిష్యత్తులో మనం మార్స్కి వెళ్ళినప్పుడు చంద్రుడిని ఒక బేస్ క్యాంప్లా వాడుకోవడం కోసం. 3వది వచ్చేసి చంద్రుడి మీద ఉన్న విలువైన ఖనిజాలను పరిశోధించడం కోసం. ఈ ఆర్టెమిస్ 2 సక్సెస్ అయితే వచ్చే ఏడాది అంటే 2027కి ఆర్టెమిస్ 3 ద్వారా మనుషులు చంద్రుడిపై కాలు పెడతారు. ప్రస్తుతం ఈ నలుగురు ఆస్ట్రోనాట్స్ తిరిగి ప్రయాణంలో ఉన్నారు. ఎటువంటి ఇంధనం వాడకుండానే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తితో భూమి వైపు వస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీన పసిఫిక్ మహాసముద్రంలో వీరు క్షేమంగా ల్యాండ్ అవ్వబోతున్నారు. అమెరికా ప్రెసిడెంట్ కూడా ఇప్పటికే వీరికి శుభాకాంక్షలు తెలిపారు. మన ఇండియా నుండి కూడా ఎవరైనా చంద్రుడి మీదకి వెళ్తే చూడాలనుందా? మన గగనయాన్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ టు పెన్ మీడియా. థ్యాంక్ యూ.